జిల్లా మోతే మండలంలో ఉద్రిక్తత నెలకొంది. రావిపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. నిర్మాణ పనులను అడ్డుకునే క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం అనుమతించడం రాజ్యాంగ విరుద్ధమని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే భూగర్భ జలాలు అడుగంటిపోయి పంట భూములు ఎడారులుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీ అనుమతుల్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సేకరణ పూర్తయ్యేంత వరకు పనులు చేద్దని ఒక డిమాండ్ తోటి పోదాము. ఒక 10 నిమిషాలు, మనిషికి 1 నిమిషం మాత్రం మానసిక విజ్ఞప్తి. ఈ పరిశ్రమ కానీ, ఈ పరిశ్రమకి అనుమతించుకొచ్చుకున్నటువంటి కంపెనీ కానీ ఈ ప్రాంత ప్రజల అనుమతి తీసుకోలేదు. ఈ ప్రాంత ప్రజల ప్రాణాల్ని బలిగొనేటువంటి పరిశ్రమ ఇది. దాంట్లో నుండి బయలుదేరేటువంటి విషం ప్రజలందరినీ, వాళ్ళ ప్రాణాలని హరించేటువంటి పరిశ్రమ ఇది. కంపెనీకి పర్మిషన్ ఇచ్చినటువంటి పాలకులు కానీ, పర్మిషన్ తెచ్చుకున్నటువంటి కంపెనీ యాజమాన్యం కానీ ఇలా ఏం చూస్తుందంటే వాళ్ళ లాభాల కోసం చూస్తుంది. అది ఎవరికి ఉపయోగపడుతుందో, ఏం లాభాలు వస్తాయో ఆ లాభాలతో ఎట్ట బతకాలో ఆలోచించుకో. కానీ ఈడబెట్టి, ఈ ప్రజల మధ్యన పెట్టి ప్రజలు దున్నుకొని బతుకుతున్నటువంటి పంట భూముల్ని నాశనం చేసే పరిశ్రమ ఏడో నిర్మాణం చేయడానికి వీల్లేదు. ఈ ఫ్యాక్టరీ విత్తనాల పేరుతోటో ఇంకో పేరుతోటో ప్రజల్ని మోసం చేసి దొడ్డిదారుల అనుమతులు తీసుకొచ్చి జగదీశ్వర్ రెడ్డి పీరియడ్లో దీనికి అనుమతులు తెచ్చారు. దీనికి బొల్ల మల్లయ్య గారు సపోర్ట్ చేశారు. ఇది ప్రజల ప్రాణాలు హరిస్తుంది. ఈ ఫ్యాక్టరీ కనుక వస్తే భూమి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది. చుట్టూ 10 కిలోమీటర్ల లోపు ప్రజలు మొత్తం కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. పర్యావరణం దెబ్బతింటుంది. పర్యావరణం అదేవిధంగా ప్రకృతి నాశనం అవుతుంది, ప్రజల ప్రాణాలు పోతాయి. కాబట్టి ఈ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దీన్ని ఆఫ్ చేసేటంత వరకు మీరందరూ కూడా ఇక్కడ గేట్లు తీయకుండా పెద్ద ఎత్తున ధర్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దీనివల్ల పెద్ద ఎత్తున రైతాంగం నష్టం జరుగుతుంది, దీనివల్ల విషవాయువులు వస్తాయి, దీనివల్ల ఇక్కడ ఆహార సమస్య ఏర్పాటవుతుందని చెప్పేసి అని కూడా పెద్ద ఎత్తున సైంటిఫిక్ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. శాస్త్రవేత్తలందరూ కూడా ఇలాంటి ఇథనాల్ పరిశ్రమలు వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళు 32 ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళ యొక్క ఐడియాలజీ మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ గా రద్దు చేయాలని చెప్పేసి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు.